నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది మందరగిరి పర్వతం పైన. ఈ మందరగిరి పర్వతం పైన జైన్ టెంపుల్ ఉంది. ఇక్కడ పార్శ్వనాథ దేవాలయము 800 సంవత్సరాల కిందటి దేవస్థానం. ఆ దేవస్థానానికి మనం ఇప్పుడు వచ్చినాము. ఆ దేవస్థానం గురించి నేను మీకు చెప్తాను. తర్వాత ఈ దేవస్థానాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ఈ కొండపైనకి రావడానికి రోడ్డు కూడా ఉంది, చాలా బాగుంది. 4 వీలరు 2 వీలరు బస్సులు కూడా ఇక్కడ పైనకి రావచ్చు. చాలా విశాలమైన ప్లేసు. తర్వాత ఇక్కడ చిన్నగా ఒక చెరువు చూడండి, చాలా బాగుంది. ఈ దేవస్థానం జైన్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. పార్శ్వనాథ ఆలయము. ఈ దేవస్థానానికి సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవస్థానము తుమ్కూరు దగ్గర వస్తుంది. దాబాజపేట ఇంకా దగ్గరలో ఈ దేవస్థానం ఉంది. తుమ్కూరుకి 7 కిలోమీటర్లు, దాబాజపేటకి 7 కిలోమీటర్లు మధ్యలో ఉంది ఈ దేవస్థానము. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చంద్రనాథ స్వామి అంట. చూడండి, ఇక్కడంతాను టూర్కు వెళ్ళే వాళ్ళు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పార్శ్వనాథ దేవాలయం ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా పార్శ్వనాథ స్వామి దేవాలయము, జైన్ టెంపుల్ కాబట్టి చాలా పురాతనమైన దేవస్థానం ఇది కూడా. చూడండి, బెంగళూరుకి 60 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంటుంది. దాబాస్పేట తుమ్కూరు మధ్యలో ఈ దేవస్థానం వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది క్షేత్రపాలకుడు దేవస్థానం ఇది. ఈ దేవస్థానానికి క్షేత్రపాలకుడు అని ఇక్కడ కూడా ఈ జైన్ టెంపుల్లో కూడా ఆ దేవస్థానం కూడా ఉంది. చూడండి, ఇక్కడ ఈ చెట్టు కింద పార్శ్వనాథ స్వామి కూర్చొని జనాలకి హితబోధ చేసినట్టుగా మనం అక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దేవస్థానంలో చూడండి, ఇలా 4 పక్కల 4 దేవస్థానాలు అలా కట్టినారు. చూడండి, ఇదంతాను దేవుడు హితబోధ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు జనాలకి. ఇలాంటివి 4 పక్కల 4 కట్టినారు. చూడండి,
చూడ్డానికైతే చాలా ముచ్చటగా ఉంటుంది ఈ దేవస్థానము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం సరస్వతి ఆలయము. చూడండి, మనం ఇది చూస్తున్న పాదాలు. ఇక్కడ విశాలమైన స్థలం ఉంది. చాలా అంటే చాలా బాగుంది కొండపైన. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది కాలినడకన వెళ్ళే దారి. ఇది కొండపైనికి. ఇది మనం చూస్తున్నది కొండకి వెళ్ళక ముందే మనము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. ఇది చాలా బాగుంది స్థలము. చూడ్డానికంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి, పార్శ్వనాథ స్వామి. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా పార్శ్వనాథ స్వామి. ఇప్పుడు మనం చూస్తున్నది జ్వాలమాలిని అమ్మవారు. మీకు ఈ వీడియో ఇష్టమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. Thank you.